సేవ పురుషులకు ఉన్నట్టు స్త్రీలకి వేరే సేవ ఉంటుంది. పురుషులకి ఎప్పుడు బయట వెళ్ళి వాళ్ళు సేవ చేయగలుగుతారో, స్త్రీలకు కూడా చాలామందికి ఆశ ఉంటుంది, నేను బయటికి వెళ్ళాలి, నేను బయట సేవ చేయాలి, నాకు కూడా పేరు ప్రఖ్యాతలు ఉండాలి అని. కానీ చాలామంది స్త్రీలు ఏమనుకుంటారంటే, ఇంట్లో పిల్లల్ని చూస్తున్నాం కదా, ఇదే నా జీవితం అని అనుకుంటారు. కానీ అది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప సేవ. కుటుంబంగా, ఎందుకంటే వాక్యంలో దేవుడు సెలవిచ్చింది, పిల్లల్ని నీకు స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు కాబట్టి వాళ్ళని పెంచడం కూడా ఒక సేవ. వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ బయట సేవ కూడా బ్యాలెన్స్ చేసుకోవడం దేవుడు నేర్పించాడు. ఎందుకంటే అది కూడా ప్రాముఖ్యమైందే. పిల్లల్నే చూస్తూ ఇంకా నేను సేవ చేయను అని కూడా అనరాదు. ఎందుకంటే అన్నిటికన్నా మనకు ముఖ్యమైన ప్రాధాన్యత ఏంటంటే మొదట దేవుడు, తర్వాతే అన్ని. కాబట్టి స్త్రీలకు నేను చెప్పే మాట ఒకటే, మీరు ఇంతేనా నా పని అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మీరు చేసేది కూడా దేవుని సేవనే. బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా వాడుకోవాలో దేవుడు ఆ రీతిగా వాడుకుంటున్నాడు.